అవి ఏమిటాయంటే కూటమి ఎమ్మెల్యేలు 165 మంది గెలిచారు, 164 మంది. వీరి పరిస్థితి ఎలా ఉందంటే మంచి అవకాశం మించిన దొరకదు, మంచి సమయం వచ్చింది, ఆదాయ మార్గాలు వెతుక్కుందాం, ధనార్జన చేసుకుందాం, మళ్ళీ మేము నిలబడాల్సిన అవసరం లేదా, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా, సంపాదించుకుంటే తప్పేంటి అనే పద్ధతుల్లో. ఈ మాటలు నేను మాట్లాడుతున్న మాటలు కాదు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు రెండిట్లో ఒకటి బహిరంగంగా రాసినటువంటి మాటలు నేను చదువుతా ఉన్నా. అక్రమార్జన కోసం వెంపర్లాడుతున్నారు. ఇసుక, మద్యం ఇలాంటివన్నీ కాంట్రాక్టర్లు, ప్రైవేటు పరిశ్రమల్లో ఉన్నటువంటి విషయాల్లో దోచుకునే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు కూటమిలో ఉన్న సభ్యులే ధనార్జన కోసం ఒకరు పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల తన్నుకుంటున్నారు, కొన్ని చోట్ల బజారుకు వచ్చి కుస్తీలు పడుతుంటే పోలీసులు వెళ్ళి సర్దుతున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పంచాయతీలు పెడుతున్నాడు. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. వాటాల కోసం తాపత్రయపడిపోతున్నారు. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎవరో కొద్దిమంది తప్ప శాసనసభ్యులు 10%, 11% లేదా 15% మినహా రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులు తమ ఆదాయ మార్గాల కోసం ఎదుక్కునేటటువంటి కార్యక్రమంలో చేస్తున్నారు. మీరు చూశారు, మద్యం పాలసీ మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు. అద్భుతమైన పాలసీ తీసుకొచ్చాను, నాణ్యమైన మద్యం అతి చౌకగా ఇస్తాను, దళారులు ఉండరు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మద్యం పాలసీలో ఏం జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. లాటరీని పెట్టారు ముందు, లాటరీలో ఎవరైనా వేస్తే వాళ్ళ సంగతి తెలుస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ ఏదో సర్దుకుని అందరి చేత లాటరీ అలౌ చేశారు. కొన్ని చోట్ల అయితే చేయలేదు అనుకోండి. లాటరీలో గెలుచుకున్న వారికి, వచ్చిన వారికి షాపులు మేనేజ్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు మేనేజ్ చేయాలంటే 30 లక్షలు కట్టమన్నారు, 40 లక్షలు, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు. ఎమ్మెల్యేలు 30 లక్షలు, 40 లక్షలు, 30% వాటా లేదా 50% వాటా తీసుకున్నారు. తీసుకుని బెదిరించారు. కొన్ని చోట్లయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, నర్సరావుపేట లాంటి పట్టణాల్లో అయితే తగాదాలు జరిగాయి, దాడులు చేశారు బారుల మీద. మా ఎమ్మెల్యేకి వాటా ఎవరా, మీ సంగతి తెలుస్తామని దాడి చేసినటువంటి సందర్భం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడుతున్నాడు, పొద్దు ఇందాకే చూశాను నేను. మద్యం షాపుల్లో ఎవరైనా దళారులు ఏర్పడితే సహించను అంటున్నాడు. బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే బెల్ట్ తీస్తానంటున్నాడు. ఎందుకే ఈ సొల్లు కబుర్లు నాకు అర్థం కాదు. మైక్ ముందేమో అద్భుతమైనటువంటి సొల్లు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం. అసలు బెల్ట్ షాపు లేనిది ఎక్కడ చెప్పండి. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ బెల్ట్ షాపుల కోసం పాటలు పెట్టారు. బెల్ట్ షాపులు అద్భుతంగా అఫీషియల్గా జరుగుతున్నాయి. ఎక్సైజ్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎవరైతే డబ్బులు కట్టలేదో బ్రాందీ షాపుల వాళ్ళు ఎమ్మెల్యేలకి వాటి మీదకి వెళ్ళి రైడింగ్ చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. తెల్లారి బయటకు వచ్చి ఎమ్మెల్యేలకు డబ్బులు కడుతున్నారు. ఇది జరుగుతున్న విషయం. చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందు మాత్రం అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మద్యం చౌకగా జరుగుతున్నాయి ఇక్కడ, చెప్పండి నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు, మద్యం ఏమన్నా చౌకగా దొరుకుతుందా? ఎక్కడ చౌకగా లేదు. అంతకన్నా ₹1 ఎక్కువే దొరికేటటువంటి పరిస్థితి మా రోజుల్లో కన్నా. ఈ విధంగా మద్యం షాపుల్లో విపరీతంగా దోచుకునేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఏ ఊర్లో ఆ ఊర్లో దందాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక ఆదాయం ఎమ్మెల్యేలకి. ఏది మద్యం షాపులు, మద్యం వ్యవహారాలు, బెల్ట్ షాపులు, ఇది ఒక ఆదాయం. ఆ ఆదాయం సోర్సులో తీసుకుంటున్నారు. ఇంక రెండోది ఇసుక, ఉచిత ఇసుక తవ్వుకోవటమే. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనుకోండి, వెళ్ళటం ఇసుక తవ్వుకోవటం వచ్చేయటం అని చెప్పారు. ఎక్కడైనా ఎలా చేస్తున్నారా? ఇసుక రీచ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దాని కాంట్రాక్ట్ పెట్టారు, టెండర్స్ పిలిచారు. ఏమిటి? ఆ ఇసుక తవ్వటం, ఆ తవ్విని ఇసుకను తీసుకొచ్చి ఆ పక్కనే ఒక 2 మైళ్ళలోనో మన
స్టాక్ పాయింట్ దగ్గర పోయటం, మళ్ళీ ఆ స్టాక్ పాయింట్లోంచి తవ్వి మళ్ళా లారీలోకి ఎత్తడం. దీనికి కాంట్రాక్టర్లు కావాలి, వేసారు కాంట్రాక్టర్లు. ఎవరండి కాంట్రాక్టర్లు? మన తెలుగుదేశం తమ్ముళ్ళే అందరూ. ఎవడు కాంట్రాక్ట్లో వేయడానికి వీల్లేదు, అప్లికేషన్ పెట్టడానికి వీల్లేదని దబాయించి మొత్తం తెలుగుదేశం తమ్ముళ్ళు తీసుకున్నారు. ఇది చూసుకో, దోచుకోవటమే. ఎంత రేటు చెబితే అంతే